హాయ్ అండి, నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ కృష్ణాస్ వ్లాగ్స్. ఈరోజు ఈ వీడియోలో 2 రకాల స్నాక్స్ రెసిపీని చూపిస్తున్నాను. పిల్లలు అయితే చాలా ఇష్టంగా తింటారండి. డిఫరెంట్గా ఉంటాయి, చూడడానికి కూడా చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది. ముందుగా ఒక మిక్సింగ్ బౌల్ తీసుకొని అందులోకి జల్లెండు పెట్టుకొని 2 కప్పుల వరకు బియ్యం పిండిని తీసుకోండి. ఇక్కడ నేను మెజర్మెంట్స్ అన్నీ ఒకటే కప్పుతో తీసుకుంటున్నానండి. ఇలా 2 కప్పుల వరకు బియ్యం పిండికి 1/2 కప్పు వరకు శనగపిండిని తీసుకోండి. ఈ రెండింటిని బాగా జల్లించి తీసుకోవాలి. ఇలా జల్లించుకున్న తర్వాత పిండి మొత్తాన్ని ఒకసారి కలుపుకొని పక్కన పెట్టుకోండి. ఇప్పుడు స్టవ్ వెలిగించుకొని బాండీ పెట్టుకోండి. అందులోకి 1 కప్ వరకు వాటర్ని తీసుకోండి. మనం ఏ కప్పుతో అయితే పిండిని కొలుచుకున్నామో అదే కప్పుతో 1 కప్ వరకు వాటర్ తీసుకుంటే సరిపోతుంది. రుచికి సరిపడా ఉప్పుని వేసుకోండి. ఇందులో ఉప్పు సరిపోకపోతే తర్వాతన్నా వేసుకోవచ్చు, చూసి వేసుకోండి. వాటర్ ఇలా బాయిల్ అయిన తర్వాత మంటను లో ఫ్లేమ్లో పెట్టుకొని 1 టేబుల్ స్పూన్ వరకు ఇలా మెల్టెడ్ బటర్ కానీ నెయ్యిని కానీ వేసుకోండి. ఒకసారి గరిటెతోటి కలుపుకొని ఇందులోకి ముందుగా జల్లించుకున్న బియ్యం పిండి శనగపిండిని వేసుకోవాలి. పిండి మొత్తం వాటర్లో కలిసే విధంగా గరిటెతోటి బాగా కలపండి. ఇలా కలుపుకున్న తర్వాత గ్యాస్ ఆఫ్ చేసుకొని మూత పెట్టుకొని 5 నిమిషాల పాటు రెస్ట్ ఇవ్వండి. 5 నిమిషాల తర్వాత మూత తీసి చూడండి, వేడి కొంచెం చల్లారుతుంది. ఇప్పుడు దీన్ని మిక్సింగ్ బౌల్లోకి వేసుకోండి. ఇప్పుడు పిండిలోకి కొంచెం కొంచెం వాటర్ యాడ్ చేసుకుంటూ చపాతీ పిండిలాగా కలుపుకోవాలి. పిండి కొంచెం వేడిగా ఉంటుందండి, చూసి కొంచెం జాగ్రత్తగా కలుపుకోవాలి. ఈ విధంగా సాఫ్ట్ చపాతీ ముద్దలాగా పిండిని కలుపుకోవాలి. ఇలా కలుపుకున్న తర్వాత కొంచెం పిండి ముద్దను తీసుకొని మిగతాది ఆరిపోకుండా మూత పెట్టి పక్కన పెట్టుకోండి. ఇప్పుడు దీన్ని చేతితోటి ఇలా రౌండ్ బాల్ లాగా చేసుకొని అరచేతితోటి ఇలా ఒత్తుకోవాలి. మరీ సన్నగా కాకుండా మరీ లావుగా కాకుండా ఇలా మీడియంగా ఉండేటట్టు దీన్ని స్ప్రెడ్ చేసుకోవాలి. ఇప్పుడు నీట్గా ఉన్న ఒక కత్తెరని తీసుకొని అంచులన్నింటినీ కట్ చేయండి. ఈ అంచులు మనకి అవసరం లేదండి. మంచి షేప్ రావడం కోసం ఈ అంచులు తీసేసి మిగతా వాటిని ఈ విధంగా పొడవుగా ఫ్రెంచ్ ఫ్రైస్ టైప్లో కట్ చేసుకోవాలి. మరీ లావుగా కాకుండా మరీ సన్నగా కాకుండా మీడియం సైజులో ఉండేటట్టు చూసి కట్ చేసుకోవాలి. వీడియోలో చూపిస్తున్న విధంగా ఆ థిక్నెస్ ఉంటే సరిపోతుంది. ఇదే విధంగా అన్నింటినీ ప్రిపేర్ చేసుకొని పక్కన పెట్టుకోండి. ఇలా అన్నింటిని ప్రిపేర్ చేసుకున్న తర్వాత స్టవ్ వెలిగించుకొని ఒక బాండీ పెట్టుకొని అందులోకి డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ని తీసుకోండి. ఆయిల్ మీడియం హీట్ అయిన తర్వాత ఇందులోకి మనం ముందుగా ప్రిపేర్ చేసుకున్న వాటిని వేసుకోండి. ఆయిల్కి సరిపడా మాత్రమే వేసుకోవాలి. ఇవి మొత్తం ఒకేసారి వేసుకున్నా సరే అతుక్కోవండి, సపరేట్ అవుతాయి. ఇలా మీడియం హీటెడ్ ఆయిల్లో మంటను మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు వీటిని ఫ్రై చేసుకోవాలి. ఈ విధంగా ఇవి గోల్డెన్ కలర్ వచ్చిన తర్వాత ఆయిల్ నుంచి సపరేట్ చేసి ఒక ప్లేట్లోకి తీసుకోండి. అంతేనండి, పిల్లలకి ఇలా డిఫరెంట్గా చేసి పెడితే చాలా ఇష్టంగా తింటారు. ఇలా వీటిని డైరెక్ట్గాను తినొచ్చు, వీటి మీద మనం కొంచెం మసాలాలను చల్లుకొని కూడా తినొచ్చు. చాలా క్రిస్పీగా ఉంటాయి. కొంచెం ఉప్పు, కారం, చాట్ మసాలా, జీరా పౌడర్ ఇలాంటివి వేసుకొని టాస్ చేసుకొని ఎయిర్ టైట్ కంటైనర్లో పెట్టుకున్నారంటే ఎన్ని రోజులైనా సరే ఫ్రెష్గా ఉంటాయి. ఇందులో శనగపిండిని యూజ్ చేసాం కాబట్టి జీరా పౌడర్ అనేది వేసుకుంటే బాగుంటుంది. ఒకవేళ పిల్లలు ఇలా తినడానికి ఇష్టపడకపోతే వాటర్ బాయిల్ అవుతున్నప్పుడే కొంచెం కారాన్ని, కొంచెం వేయించిన వాము పొడిని 1/2 టీ స్పూన్ వరకు వేసుకుంటే సరిపోతుంది. ఈ స్నాక్స్ పిల్లలకే కాదండి, పెద్దవాళ్ళకు కూడా చాలా నచ్చుతాయండి. ఇలా స్పైసెస్ చల్లుకొని తింటే చాలా బాగుంటుంది. టీ టైం స్నాక్స్లో ఎన్ని తింటున్నా కూడా తినాలనే అనిపిస్తుంది, అంత బాగుంటాయి. స్నాక్స్ అయితే ఇదండి. సెకండ్ స్నాక్స్ రెసిపీ వచ్చేసరికి డైమండ్ చిప్స్. ఒక మిక్సింగ్ బౌల్ తీసుకొని అందులో జల్లెడ పెట్టుకొని 1 కప్పు వరకు గోధుమ పిండిని తీసుకోండి. ఇప్పుడు దీనిని జల్లెడ పట్టుకోవాలి. ఇలా జల్లించుకున్న తర్వాత ఇందులోకి రుచికి సరిపడా ఉప్పును వేసుకోండి. ఇక్కడ నేను 1 టీ స్పూన్ వరకు సాల్ట్ని వేసుకుంటున్నాను. ఇందులో 1 టీ స్పూన్ వరకు బొంబాయి రవ్వను వేసుకోండి.
షుగర్ని కూడా 1 టీ స్పూన్ వరకు వేసుకోవాలి. ఇలా షుగరు బొంబాయి రవ్వ వేసుకోవడం వల్ల ఇవి క్రిస్పీగా క్రంచీగా ఉంటాయి. పంచదార వేసుకోవడం ఇష్టం లేని వాళ్ళు స్కిప్ చేయొచ్చండి. బొంబాయి రవ్వ వేసుకుంటే సరిపోతుంది. పిండి మొత్తాన్ని ఒకసారి ఇలా కలపండి. ఇలా కలుపుకున్న తర్వాత ఇందులోకి 4 టీ స్పూన్ల వరకు వేడివేడి నూనెని కానీ నెయ్యిని కానీ వేసుకోవాలి. వేడి నెయ్యిని వేసుకున్నాం కాబట్టి పిండి కాలుతుందండి, కొంచెం జాగ్రత్తగా చూసి కలుపుకోండి. ఇది పిండి మొత్తానికి బాగా పట్టే విధంగా ఇలా చేతితో గట్టిగా రబ్ చేస్తూ కలపండి. ఇలా ముద్ద కన్సిస్టెన్సీ అనేది రావాలి. మీకు ఇలా రాలేదు అనుకుంటే ఇంకొక టీ స్పూన్ వరకు వేడి నూనెని కానీ నెయ్యిని కానీ వేసి కలుపుకోండి. వాటర్ యాడ్ చేసుకుంటూ సాఫ్ట్ చపాతీ పిండిలాగా దీన్ని కలుపుకోవాలి. ఇలా వీడియోలో చూపిస్తున్న విధంగా ఇంత సాఫ్ట్గా ఉంటే సరిపోతుంది. పైన కొంచెం ఆయిల్ని కానీ నెయ్యిని కానీ స్ప్రెడ్ చేసుకొని ఒక 5 నిమిషాల పాటు పిండిని నాననివ్వండి. 5 నిమిషాల తర్వాత పిండిని ఒకసారి మళ్ళీ బాగా కలపాలి. తర్వాత కొంచెం పిండిని తీసుకొని మిగతాది మూత పెట్టి పక్కన పెట్టుకోండి. బాల్ లాగా చేసుకొని చపాతీ పీట మీద పెట్టుకొని చపాతీలాగా రోల్ చేసుకోవాలి. చూపిస్తున్న విధంగా పొడి పిండిని చల్లుకుంటూ చపాతీని వీలైనంత పలచగా దీన్ని రోల్ చేసుకోవాలి. చేసుకున్న తర్వాత చపాతీకి ముందు పక్క వెనుక పక్క పొడిపిండిని చల్లుకోండి. ఇలా చల్లుకోవటం వలన చపాతీ పీటకి ఈ చపాతీ అనేది అంటుకుపోకుండా ఉంటుంది. ఇలా పిజ్జా కట్టర్తో కానీ నైఫ్తో కానీ మీకు నచ్చిన షేప్లో వీటిని కట్ చేసుకోండి. నేను ఇది డైమండ్ షేప్లో ప్రిపేర్ చేస్తున్నాను, దానికోసం ఈ విధంగా కట్ చేసుకుంటున్నాను. పిజ్జా కట్టర్తో అయితే ఈజీగా వస్తుందండి. మీకు ఇది అవైలబుల్ లేకపోతే నైఫ్తో కట్ చేయండి. ఈజీగా ఇవి అతుక్కుపోకుండా పైకి లేచి వచ్చేస్తాయి. ఇవి ఒకదానికొకటి కూడా అతుక్కోకుండా పొడిపిండిని పై చల్లుకున్నారంటే విడివిడిగా ఉంటాయి. ఇదే విధంగా అన్నింటిని ప్రిపేర్ చేసుకొని ఆయిల్లో ఫ్రై చేసుకోవాలి. స్టవ్ వెలిగించుకొని ఒక బాండీ పెట్టుకొని అందులోకి డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ని తీసుకోండి. ఆయిల్ బాగా హీట్ అయిన తర్వాత మనం కట్ చేసుకున్న డైమండ్ చిప్స్ని వేసుకోండి. మీడియం టు హై ఫ్లేమ్లో పెట్టుకొని ఇవి గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి. గోల్డెన్ కలర్ వచ్చిన తర్వాత వీటిని ఆయిల్ నుంచి సపరేట్ చేసి ప్లేట్లోకి తీసుకోండి. అంతేనండి. ఇదే విధంగా అన్నింటినీ గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు మీడియం టు హై ఫ్లేమ్లో మంటను పెట్టుకొని ఫ్రై చేసుకోవాలి. ఈజీగా హెల్దీగా గోధుమ పిండితోటి ఇలా స్నాక్స్ చేసి పెట్టారంటే పిల్లలు చాలా ఇష్టంగా తింటారు. ఇవి ఇలా ప్లెయిన్గా తిన్నా కూడా చాలా టేస్టీగా ఉంటాయి. పిల్లలే కాదండి, పెద్దవాళ్ళకు కూడా ఇవి బాగా నచ్చుతాయి. ఎంత తింటున్నామో కూడా తెలియకుండా తినేస్తారండి టీ టైం స్నాక్స్గా చేసి పెట్టారంటే. ఇవి కొంచెం స్పైసీగా కావాలనుకుంటే వీటి మీద మసాలాలు చల్లి తీసుకోండి. యూస్ చేసే స్పైసెస్ కూడా ఎప్పుడు ఒకేలాంటివి కాకుండా కొంచెం డిఫరెంట్గా యూస్ చేస్తే కూడా బాగుంటుంది. చేసిన స్నాక్స్లో జీరా పౌడర్ని యాడ్ చేశారు కదా, ఇప్పుడు కొంచెం డిఫరెంట్గా మింట్ మసాలా పౌడర్ని కానీ మ్యాగీ మసాలాని కానీ అలా యాడ్ చేసి టాస్ చేసుకొని తినండి. చాలా టేస్టీగా ఉంటాయి. అన్నింటికి ఒకటే మసాలాని వాడితే అన్నిటికీ ఒకటే ఫ్లేవర్ లాగా ఉంటుంది. డిఫరెంట్గా చేసి పెట్టారంటే పిల్లలు చాలా ఇష్టంగా తింటారు. ఈ రెసిపీస్ కనుక మీకు నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి. మరెన్నో మంచి రెసిపీస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ కృష్ణాస్ వ్లాగ్స్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.